కూడా నష్టపోయారు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ సారి మోదీ గారు వచ్చారు శంకుస్థాపనకి, రాజధాని శంకుస్థాపనకి, మళ్ళీ పునర్నిర్మాణం పెట్టారు, మళ్ళీ వచ్చారు. సో ఈసారైనా మరి ఇది విజయవంతంగా ముందుకు వెళ్తుందా? అన్ని మౌలిక వసతులు అమరావతి నగరానికి చేకూరుతాయా ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం దిగిపోయేలోపు? బ్రహ్మనాయుడు గారు, నిన్న ప్రధానమంత్రి గారి ఉపన్యాసం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి విశ్వాసం వచ్చింది. ఒక అద్భుతమైన రాజధాని తయారవుతుంది, ఆ రాజధాని ఆధారంగా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, వికసిత భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. చూడండి, ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు, నేను చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో భుజం కలిసి పని చేస్తాను. ఎంత పెద్ద సందేశం చూడండి. అమరావతిని ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి వాళ్ళతో కలిసి నేను పని చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక శక్తి అన్నారు అమరావతిని. అమరావతి కేవలం రాజధానే కాదు, అది ఒక శక్తి. ఎందుకనంటే అమరావతికి చాలా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. మనందరికీ తెలుసు, శాతవాహనుల రాజధాని అమరావతి. అసలు అమరావతి అనేటువంటి ఆ టైటిల్కే ఒక బ్రాండ్ అన్నమాట. ఆ టైటిల్ ఒక బ్రాండ్. ఏంది, మీరు దేశంలో ఎక్కడ ఏ అమరావతి పేరు తీసుకున్నా, మీరు మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంది. ఆ అమరావతితో కూడా ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత ఇమిడి ఉంది. ఈ అమరావతి కూడా ప్రపంచంలో బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గతంలో అమరావతికి వచ్చి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వర్తించారు. అక్కడ స్తూపం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కేవలం ఇది రాజధాని కాదు, ఇది ఒక శక్తి. ఈ శక్తి కేంద్రము, ఈ శక్తి కేంద్రం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన శక్తిగా తయారవుతుందని ప్రధానమంత్రి గారు చాలా ఏమండి, ఈ శక్తిని విచ్ఛిన్నం చేయడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ శక్తిని విచ్ఛిన్నం చేయడం ఎవరి వల్ల కాదు. విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళకి ఏ విధమైన గతి పట్టిందో మనం చూసాం కదా, ఏ విధమైన గతి పట్టింది. మరి అంబటి రాంబాబు గారు ఉంటే బాగుండేది. అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటే సమాధానం చెప్పలేడు అనుకో, అందుకనే పారిపోయాడు. ఈ ప్రభుత్వానికి 1,00,000 కోట్లు తెచ్చి అమరావతిని కట్టే శక్తే లేదన్నారు. మరి గత ప్రభుత్వం 600 కోట్లతోటి ఋషికొండలో ముఖ్యమంత్రి నివాసం కట్టుకోవచ్చా? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నాకు డౌట్, ఆంజనేయ రెడ్డి గారు, నిన్న మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏపీకి గ్రహణం వీడింది అన్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి సార్? అంటే వండర్ఫుల్, అదే నేను చెప్పబోతున్నాను. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి అధికారానికి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి గ్రహణం వీడింది. వీళ్ళిద్దరితో కలిసి సిబిఎం తోటి, పవన్ కళ్యాణ్ గారితో భుజం కలిసి పనిచేస్తున్నారు. ఈ రెండు ఎంత పెద్ద సందేశం పంపించిందో ఈ రాష్ట్ర ప్రజలకు మనకు అర్థమైంది. నేనేమంటున్నా అంటే, ఈ రోజు అమరావతి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని, ఎప్పుడూ అది రాజధాని. గతంలో వాళ్ళు దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రము అమరావతిని రాజధానిగా భావించారు. గత 10 సంవత్సరాల నుంచి అమరావతిని రాజధానిగా భావించారు. దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ధ్వంసం చేశారు. కాబట్టి అమరావతి ఒక అద్భుతమైన రాజధానిగా పోతుంది. ఒకటి మీరు ఓ ప్రశ్న వేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని. రాలేరండి. ఒక అపరాధ భావన, ఒక అసూయ అపరాధ భావంతో బాధపడుతున్న వ్యక్తులు. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి ఎందుకుంటుంది ఆయనకు అసూయ? ఎందుకుంటుంది అంటే నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తున్నారు, మంచి పేరు వస్తుంది, నాకు రాజకీయ భవిష్యత్తు ఇంకా మా పార్టీకి లేదు, ఇది ఒక అసూయ. రెండోది అపరాధ భావన. ఎందుకు? నేను గతంలో తప్పు చేశాను, ఈ అమరావతి విషయంలో తప్పు చేశాను, లక్షలాది మంది ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళని నేను ఫేస్ చేయగలనా, నేను అక్కడ కూర్చోగలనా, ఇది అపరాధ భావన. వీటన్నిటికంటే మించి మనందరం కూడా గుర్తుంది, 2015లో ప్రధానమంత్రి గారు అమరావతి శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయనుకోండి, కానీ అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు 60 సీట్లు ఆయనకున్నాయి.
ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా గౌరవంగా రావుల కిషోర్ అని ఆయన ఆనాటి మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో అవును. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు ప్రభుత్వంలో అవును. రావుల కిషోర్ గారు మా పార్టీ నుంచి మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వాన పత్రం ఇచ్చారు. Right. ఏమంటే ఇటు అది జరుగుతుంది, మీరు హాజరుగండి అని చెప్పారు. ఎందుకు హాజరవుతారు అనుకున్నారంటే ఆయనే స్వయంగా చెప్పాడు కదా, రాష్ట్రం యొక్క మధ్యలో రాజధాని ఉండాలా, ప్రజలందరికి కూడా అందుబాటులో ఉండాలా, ఒక మంచి రాజధాని నిర్మాణం కావాలని ఆయనే చెప్పాడు కదా. Right. సహజంగా వస్తారని వెళ్ళారు. అవును. ఆ రోజు రాలేదు, ఇప్పుడు నిన్నటి రోజులు కూడా ఆయన ఈ అపరాధ భావం అసూయతోటి రాలేదు. Right. కారణం ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన అమరావతి తయారవుతుంది. అమరావతి నేనేమంటున్నా అంటే అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్. ఖచ్చితంగా అమరావతి నుంచే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఆధారపడి ఉంది. Right. ఈరోజు 130 మన ఈ కేంద్ర ప్రభుత్వ సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నీ ప్రారంభమైతే రకరకాల అభివృద్ధి, జిఎస్టి రూపంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, లేదా రకరకాల కేంద్ర ప్రభుత్వ సమస్యలతోటి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది భరించలేకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. Right. అందుకని అందుకని ఆయన రాలేదంటారు. హాజరు కాలేదు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాకుమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే అండి కాకుమాన్ గారు. నమస్తే. మీ మాజీ మంత్రి గారు వారు ఏదైతే ఇందాక మాట్లాడి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చి మాట్లాడారో, సో ఇప్పుడు వారు మాట్లాడిన వాటికి ప్యానల్లో సభ్యులందరూ కూడా ప్రశ్నలు వర్షం కురిపించారు. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత